విజయనగరం జిల్లా రాజా మండలం బుచ్చంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ స్థలం గోడ నిర్మాణ విషయంలో ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. దీంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని రాజాం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘర్షణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, చెప్పండి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారికి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎలక్షన్స్ అయ్యి ఏడాది కాలం పూర్తయినప్పటికీ కూడా ఇంకా పల్లెల్లో చూసుకున్నట్లయితే రాజకీయ కక్షలు రగులుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏ చిన్న కారణం దొరికినా సరే ఇరు వర్గాలు కూడా చాలా దారుణంగా కొట్టుకుని ప్రాణాలు పోయేంత లెక్క కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు తరచుగా మనం చూస్తున్నాం. అయితే ఇదే నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మండలానికి సంబంధించినటువంటి బుచ్చంపేట గ్రామంలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఇంటి గోడ విషయంలో గొడవ జరిగి అది కాస్త ఇరు వర్గాలకి సంబంధించినటువంటి గొడవగా మారి దాదాపు 8 మంది ప్రస్తుతానికి సీరియస్ పరిస్థితిలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే 8 మందిలో కూడా 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. 3 పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఇక మిగతా వాళ్ళని రాజానికి సంబంధించినటువంటి కేర్ హాస్పిటల్ కి కొంతమందిని, అదేవిధంగా రాజానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకొంతమందిని అడ్మిట్ చేశారు. అయితే ఎవరైతే 3 పరిస్థితి విషమంగా ఉందో ఆ 3కి సంబంధించి మాత్రం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకైతే రిమ్స్ హాస్పిటల్ కి అయితే తరలించడం జరుగుతుంది. అయితే ఈ విషయం మీద ప్రస్తుతం పోలీసులు కూడా ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. శాలిని, ఏదేమైనా సరే ఇలా ఎన్ని విధాలుగా పోలీసులు కేసులు నమోదు చేసుకున్నా సరే చిన్న కారణాలతో కేవలం రాజకీయ కక్షల్ని, రాజకీయ నేపథ్యాలని మనసులో పెట్టుకొని ఇలా ప్రాణాలు పోయేంత లెక్కలో ప్రస్తుతం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు మాత్రం ఇంకా పల్లెల్ని వీడి వెళ్ళట్లేదని మనం చెప్పుకోవచ్చు. శాలిని, సౌమ్య, మరి ఇరు వర్గాల బంధువులు ఏమంటున్నారు? అంటే ఇంత పెద్ద ఘర్షణ కావడానికి ఇదే రీజనా? స్థలం గోడ నిర్మాణం విషయంలోనేనా? విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఇరు వర్గాల్లో కూడా ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి కూడా చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం పొలిటికల్ నేపథ్యంలోనే గొడవలన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ రోజు ప్రత్యేకించి ఈ స్థలం ఏదైతే గోడ ఉందో ఆ గోడ వివాదం ఒక కారణంగా చూపించి అది కాస్త పెద్దగా అయ్యి ఇరు వర్గాలు కూడా రాజకీయ పార్టీల వరకు వెళ్లి ఇరు వర్గాలు కూడా గట్టిగా కొట్టుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరు వర్గాలకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అదేవిధంగా స్థానికులు కూడా ప్రస్తుతం భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలా చిన్న విషయాలకి ఇంత దారుణంగా కొట్టుకునేటటువంటివి ఇక్కడ ప్రస్తుతం పల్లెల్లో మాత్రం ఉంది. ఒకప్పుడు ఈ కల్చర్ అంతా కూడా మనకి రాయలసీమ అలాంటి దగ్గరలో చూసేవాళ్ళం. కానీ ప్రస్తుతం చిన్న పల్లెలకు సైతం ఈ కల్చర్ పాకిందని చెప్పుకోవచ్చు. కేవలం రాజకీయాలని మనసులో పెట్టుకొని ఏ చిన్న తోవ దొరికిన సరే దాన్ని పెద్ద విషయంగా చేసుకొని ఇరు వర్గాలు కూడా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మరి వీటిపైన పోలీసులు దృష్టి పెట్టారా సౌమ్య? అంటే మీరంటూ పల్లెటూరులో ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. ఏవైతే హైపర్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయో హైపర్ సెన్సిటివ్ విలేజెస్ లో మాత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి కొన్ని గ్రామాల్లో అయితే నిరంతరం పోలీస్ పికెటింగ్ ఉంటుంది. అయితే ఇలాంటి చిన్న గ్రామాల్లో అప్పటికప్పుడు జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ తప్పించి తరచూ పోలీస్ పికెటింగ్ పెట్టేంత పెద్ద విషయాలు అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా ఏం జరగలేదు. కానీ పోలీసులు ప్రత్యేకించి ప్రతి పల్లెకి తిరగడం కానివ్వండి, వాళ్ళకి ఎప్పటికప్పుడు చాలా ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం, కేవలం రాజకీయాల్లానే చూడాలి, పర్సనల్ విషయాలకి అనువదించకూడదు అని చెప్పి ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసి చెప్తున్నప్పటికీ కూడా లోకల్లో ఉండేటటువంటి ప్రజలు లేదా పల్లెల్లో ఉండేటటువంటి ప్రజలు మాత్రం రాజకీయాల్ని పర్సనల్ గా తీసుకొని అవే వాటిని మనసులో పెట్టుకొని మాత్రం ఇలాంటి పనులకి ఇలాంటి విషయాలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సౌమ్య. रोटी पानी निकल